అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇది సిరా చేసే విధానం చూపిస్తాను అండి. దానికోసం ఫస్ట్ స్టవ్ వెలిగించాలి. మొక్కుడు పెట్టేసుకొని ఇందులో ఫస్ట్ కొంచెం ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కాజు, బాదం, కిస్మిస్ ఇవి 3 కొంచెం లైట్గా వేయించుకోవాలండి. స్టవ్ చిన్నగా పెట్టుకొని లైట్గా కలర్ మారే వరకు వేయించుకొని తీసేసుకోవాలి. ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఒక కప్పు రవ్వ అండి. ఇది సూజీ అంటారు కదా, మనం ఉప్మా అదంతా చేసుకుంటాం, అది ఒక కప్. ఇదే నెయ్యిలో ఈ 1 కప్పు నెయ్యి రవ్వ వేసి స్లోగా ఇది కొంచెం కలర్ మారే వరకు వేయించేసుకోవాలి. ఇది మా దగ్గర మామూలుగా సత్యనారాయణ స్వామి పూజ చేస్తే కూడా ఈ ప్రసాదం ఇలానే రెడీ చేసి పెడతారండి. ఇది ప్రసాదం కింద రెడీ చేసి పెడతారు. చాలామంది చేసి చూపిస్తుంటారు. ఒకసారి మా ప్రాసెస్ కూడా చూడండి, నేను కూడా ఎలా చేస్తామన్నది. స్టవ్ చిన్నగా పెట్టుకొని ఇది కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. మనం వేయించే ముందు నెయ్యి కొంచెం వేసుకోవాలండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసిన నెయ్యిలోనే వేయిస్తున్నా. ఇది రెడీ అయినాక పైనుండి ఎక్కువ నెయ్యి వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కొంచెం చూడండి, కొంచెం కలర్ మారింది. ఇది వేగింది అనడానికి ఇంతే అండి. మంచి వాసన వస్తుంది, కలర్ కూడా రవ్వది కాస్త చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రవ్వ మొత్తము ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి, మాడిపోతుంది. రవ్వ వేగుడు అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వ అంతా వేరే గిన్నెలో వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 2 కప్పుల పాలు పోయాలండి. నేను మీగడతో ఉన్న 1 కప్పు మనం రవ్వ వేసుకున్నాం కదా, 2 కప్పుల పాలు పోయాలండి. మీగడతో ఉన్న పాలు పోసేస్తున్నా అండి, మంచి టేస్ట్ వస్తుందని. 2 కప్పుల పాలు, జస్ట్ ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి. ఇవి కొంచెం మంచిగా మరగాలండి. ఇందాక మనం రవ్వ వేయించి పెట్టుకున్నాం కదండి, అందులో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇది 1 కప్పు రవ్వ కాబట్టి నేను 1 కప్పు వేస్తున్నా. ఇంకా స్వీట్ తినాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కానీ నేను 1 కప్పు వేస్తున్నా. ఇందులో వేసి ఈ షుగరు రవ్వ కలిపేసేయాలి. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే అసలు ముద్దలు కట్టదు, టేస్ట్ కూడా చాలా చాలా బాగొస్తుంది. ఈ షుగర్ను రవ్వలో కలిపేసి మనం ఆ పాలు మరిగేటప్పుడు వేసేసి కలిపినామంటే టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ వస్తుంది. ముద్దలు కూడా అస్సలు కట్టదు, ముద్దలు కట్టే సమస్య ఉండదండి. ఇలా కలిపేసి పెట్టుకోవాలి. ఇది ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ పాలు కొంచెం మరగాలండి, మరిగే వరకు ఉంచుదాము. పాలు మరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు ఇందాక మనం కలిపెట్టిన రవ్వ ఉంది కదా, అది వేసేద్దాం. ఇది మొత్తం ఇలా కలిపేసుకోవాలి మెల్లిగా. కొంచెం స్టవ్ మీడియంలో పెట్టుకోవాలండి, ఫుల్గా పెట్టద్దు, పొంగిపోతుంది.
కలిపేసుకొని దీని మీద కొంచెం మూత పెట్టుకోవాలి. చిన్న పెట్టండి స్టవ్, అంటే మీడియం టు మీడియం మీద పెట్టేసుకోండి. మధ్యలో కొంచెం తీసి కలపాలండి, దగ్గరికి వస్తుంది, మళ్ళీ మాడిపోతుంది. దగ్గరికి వచ్చేస్తున్నాను చూడండి. కరెక్ట్గా పక్కగా ఇదే కొలతతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఏం కూడా చేంజ్ రాదు, డిఫరెంట్ రాదు. మీగడ పాలు ఉంటే ఇలా మీగడ పాలు పోసేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. స్టవ్ మొత్తం సిమ్లో పెట్టుకోవాలి ఈ టైంలో. చూడండి ఇది మంచిగా ఉడికిపోతుంది, ఉడికింది కూడా అండి. ఈ టైంలో డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. తర్వాత యాలకులది పొడి. ఇప్పుడు నెయ్యి ఎక్కువ వేసుకోవాలండి. ఈ పైనుండి నెయ్యి వేస్తే చాలా సూపర్, అసలు ఎంత టేస్ట్ ఉంటుందో మీరు చేసుకొని చూస్తే. ఇది నేను దాదాపు ఒక పావు కప్పు వరకు నెయ్యి వేస్తున్నా దీనికి. స్టార్టింగ్ ఒక 3 స్పూన్స్ వేసాను కదా, ఇప్పుడే నేను ఒక పావు కప్పు వరకు వేస్తున్నాను నెయ్యి. ఇప్పుడు దీన్ని మంచిగా నెయ్యి అంతా ఇందులో కలిసిపోయేటట్టుగా కలిపేయాలి. ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుందండి. నెయ్యి ఎక్కువ ఉండాలి సిరా చేయడానికి, కానీ స్టార్టింగ్ వేయొద్దు. స్టార్టింగ్ వేస్తే రవ్వ కరెక్ట్ వేయగదు, కొంచెం వేసుకొని వేయించుకోవాలి. పైనుండి ఎక్కువ వేయాలి, అప్పుడు బాగా టేస్ట్ వస్తుంది. చూడండి అంత నెయ్యి మొత్తం కూడా ఎగ్గుతుంది. మనకి ఇంకా వేసుకోవాలి, ఇంకా నెయ్యి ఎక్కువ ఉండాలంటే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇది ఈ కొలతలకు ఇది సరిపోతుంది. ఇలా కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచేసేయాలి. చూద్దాం. చూడండి నెయ్యి అంతా ఇట్లా పైకి వచ్చేసింది, చూడండి ఇంత బాగా వచ్చింది, నెయ్యి మొత్తం వస్తుంది చూడండి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇంతే మూత పెట్టేసి సిరా రెడీ అయిపోయిందండి. ఇంతే ఇది ప్రాసెస్ అంతా. ఇలా ఒకసారి మీరు కూడా ఈ విధానంలో చేసి చూడండి సిరాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.